సో నిన్న మొత్తం మీద సర్పంచ్ ఎన్నికలకి 4,236 మంది నామినేషన్లు వేశారు. వార్డు సభ్యులేమో 37,440 మంది నామినేషన్లు వేశారండి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం. కోడ్ అమలుపై స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటైంది. బలవంత ఏకగ్రీవాలు రద్దంట. ఫిర్యాదులపై విచారణకు పర్యవేక్షణ భాగం. ఇక్కడ ఇది రాశారు కదా, ఈ వార్త చూడండి. బలవంతపు ఏకగ్రీవాలు రద్దు, ఫిర్యాదులపై విచారణకు పర్యవేక్షణ విభాగం అంట రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పింది. ఇక్కడ చూడండి, ఈ టైటిల్ కూడా బాగుంది. రూకగ్రీవాలు అనమాట. అంటే రూకం అంటే వీళ్ళ ఉద్దేశంలో డబ్బులు అనమాట. పైకం రూకం అంటారు కదా, అట్లా రూకగ్రీవాలు. సర్పంచ్ పదవికి జోరుగా వేలం పాట. ఏకగ్రీవం చేసి ఆ డబ్బును అభివృద్ధికి వెచ్చించే యోచన. ఎంతైనా వెచ్చించేందుకు సిద్ధమవుతున్న ఆశావహులు. గద్వాల జిల్లా కొండపల్లిలో 60 లక్షలు పలికిన పదవంట. అమ్మో, సర్పంచ్ పదవికి 60 లక్షలు పలికిందా అంటే 5 ఏళ్ళ వాడు ఎంత నొక్కుతాడో చూడండి. 60 లక్షలు పెట్టాడు, ఆ పదవి కొనుక్కున్నాడు ఎవడు. గొర్లాన్ ఖాన్ దొడ్డిలో 53 లక్షలు, చింతలకుంట్లో 38.5 లక్షలు. శ్మశానానికి ఎకరం ఇచ్చే వరకే పదవి. వామనపల్లిలో ఆఫర్ అంట. పెళ్ళిళ్ళు, జాతరలు, డీజేలు, చావులకు వైకుంఠ రథం. ఆలయానికి ఎకరం ఇస్తాం, ఇంటి నల్లా బిల్లు కడతాం. ఖమ్మం జిల్లాలో ₹1,00,00,000 ఒక అభ్యర్థి మేనిఫెస్టో అంటండి. ఇక్కడేమో ఈసీ ఏం చెప్పిద్ది, వేలంపాట బెదిరింపులు దగ్గర చెల్లదని చెప్తుంది ఈసీ. ఓ పక్కన ఇలా జరుగుతూనే ఉంటాయి.